శ్రీకాకుళం జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రం, ముఖ్యంగా దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీముఖలింగ ఆలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. శైవ క్షేత్రం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా శివుణ్ణి ఆరాధిస్తారు. ఇది స్వయంభు లింగం, అంటే సాక్షాత్తు అక్కడ పుట్టిందనమాట, ఎవరు తెచ్చి పెట్టింది కాదు. ఈ క్షేత్ర దర్శనం ముఖ్యంగా మనకి మోక్షప్రదాయిని అనేసి బాగా నమ్మకం అన్నమాట. అంటే మనకి మోక్షానికి దారి చూపిస్తుంది ఇక్కడ మనం దర్శనం చేసుకుంటే అనేది చాలా విశ్వసనీయంగా ఉన్న ఒక నమ్మకం. అతి పురాతనమైన, చాలా చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక కేంద్రం మన శ్రీకాకుళంలో ఉండడం మనం చేసుకున్న అదృష్టంగా మనం భావించవచ్చు. శాతవాహన కాలంలో ఈ ఆలయానికి ప్రాముఖ్యత వచ్చిందంట. తర్వాత కాలంలో తూర్పు గంగా వంశరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చెందించి శిల్పకళలు ఎక్కువగా రూపొందించారనేది చరిత్రలో చెప్తుంది. ఈ ఆలయం పైన ఉన్న శిల్పకళను చూసారా, ద్రవిడ శైలి, కళింగ శైలి కలిపి ఉంటాయన్నమాట. ఈ ఆలయం పైన ఉన్న శిల్పకళ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అసలు ఆ కట్టడాలు ఎంత బాగున్నాయో. ఇక్కడున్న శిల్పకళ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అన్నట్టే ఉంది. చూస్తేనే మనం ఆ అనుభూతి చెందగలం. చూస్తున్నారా, అసలు ఎంత ప్రశాంతమైన వాతావరణం, చూస్తుంటేనే మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంది కదా. ఆ పచ్చని చెట్లు చుట్టూ, ఆ గుడి పైన ఉన్న శిల్పకళ, ఆ రాతి కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ ఆలయం వంశధార నది ఒడ్డున ఉంటుంది. వంశధార నదిలో స్నానం చేసి తరువాత శ్రీముఖలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది అనేది ఇక్కడ భక్తుల విశ్వాసం. గుడి చూస్తున్నారా, అసలు ఎంత అద్భుతంగా ఉంది కదా. ఆ కట్టడాలు, ఆ గోపురాలు అసలు చూస్తుంటేనే తెలుస్తుంది గుడి ఎంత పురాతనమైనది, దీనికి అసలు ఎంత చరిత్ర ఉందని చెప్పేయచ్చు. మీకు చూపిద్దామని ఏదో నాకు తెలిసినట్టు కొంచెం జూమ్ చేసి మరీ చూపిస్తున్నా, మొత్తం క్లియర్గా చూపిద్దామని. ఎటువంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో అంత అద్భుతంగా గుడులను ఎలా కడుతుంటారో ఏమో కదా. శ్రీముఖలింగం ఆలయం అంటేనే సాక్షాత్తు శిల్పకళకి నిలువెత్తు నిదర్శనం. దాంతోపాటు ఆ చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం మాత్రం మనసుని చాలా ఆహ్లాదకరంగా అయితే మార్చింది నాకు ఆ రోజు. ఇక్కడ ఆలయం పైన చెక్కిన శిల్పాల్లో శివపురాణ కథలు కూడా ఉంటాయంట. తర్వాత దేవతామూర్తులు, నాట్య భంగిములు ఎంత స్పష్టంగా, ఎంత సున్నితంగా చెక్కబడ్డాయో అసలు ఆ రోజుల్లో. మనం కనుక స్పష్టంగా చూస్తే ప్రతి శిల్పము మనకు ఒక కథ చెబుతున్నట్టు ఉంటుంది. ఆ ఆలయం పైన ఉన్న శిల్పకళ అంతా కూడాను చూసారా, ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇది ప్రధాన ఆలయం. ఇక్కడ ప్రధాన ఆలయంలో ఉన్న లింగాన్ని వదిలేసి ఇంకా చుట్టూ కూడాను 8 లింగాలు ఉంటాయన్నమాట. 4 దిక్కులు, 4 మూలలు కలిపి మొత్తం 8ంటికి 8 లింగాలు అనేవి ఉంటాయి. ఇక్కడ ఈ ఆలయం దగ్గర చూసారా ఎంత స్పష్టంగా, ఎంత బాగుందో. ఫోన్ని కొంచెం పక్కకి ఇలా అడ్డగా తిప్పి చూడండి. నేను వీడియో తీయడంలోనే అలా తీసాను అనమాట. నా కోసం కొంచెం ఫోన్ని పక్కకి తిప్పి చూస్తే మీరైతే మంచి అద్భుతాన్ని చూస్తారు. సాక్షి గణపతి ఆలయం దగ్గర దీపాన్ని అయితే వెలిగించాను. బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి క్యాప్చర్ చేస్తుంటే ఇది మొత్తం గుడి అనమాట. ఈ ఆలయంలో పార్వతీదేవి మనకి వారాహి పార్వతీ అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. కాలభైరవ స్వామి చూసారా, ఆయనకి ఒక్క పాదమే ఉంది. ఒక పాదం ఇక్కడ శ్రీముఖలింగంలో ఉంటుందంట, ఇంకొకటి కాశీలో ఉంటుంది. ఆ రోజు మేము సాలగ్రామ దాన పూజ అయితే చేసుకున్నాం, దాన్ని చూడండి. చూసారా పెద్ద పెద్ద గోపురాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ప్రధాన ఆలయం అనే కాకుండా చుట్టూ ఉన్న ఆలయాలు కూడాను చాలా అందంగా ఉంటాయి. ఈ ఆలయాన్ని దర్శించుకున్న వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ని మన కామెంట్స్లో చెప్పండి. ఎవరైనా దర్శించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళేసి ఒక్కసారి దర్శనం చేసుకునండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఓం నమః శివాయ.